రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు కాంగ్రెస్ ఉండాలని డిసైడ్ అయిన ఓటర్స్ హైదరాబాద్ వరకు వచ్చే వరకు ఓల్డ్ సిటీ వరకు వచ్చే వరకు బీజేపీ రావాలని కోరుకున్నారు కాబట్టి టఫ్ ఇచ్చారు. మన బీసీలు మొత్తం ఈసారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఇది ఎట్లా చూసారన్న? ఆ బీసీ సంఘానికి వాల్యూవే లేదు. ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చినాక ఒక డిబేట్ జరిగింది ఆర్ కృష్ణ గారికి మందకృష్ణ మాదిగ గారికి. మందకృష్ణ మాదిగ ఏమన్నాడు, అరే మేమన్నా అయినామన్నా దళితులము, మీరు కాలేదన్నా ఇప్పుడన్నా మీరు రాండి బేటీకి అని అన్నాడు. మెదక్కల హరీష్ రావు కేసీఆర్ మీద ఆధారపడి ఉంది. ఈ రెండు గజ్వేళ్ళు సిద్దిపేట ఈ రెండు గీట ఆడ 50 వేల మెజార్టీ ఇస్తే వెంకటరామరెడ్డికి ఇస్తే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ మొత్తం ఒక మల్కాజ్గిరిలో ఏ విధంగా అయితే వాతావరణం ఉందో ఇది తెలంగాణ మొత్తం కూడా పాకింది. ఈవెన్ నల్గొండ కమ్యూనిస్టుల అడ్డా నల్గొండ గడ్డ అని అంటారు. మోడీ ఈసారి వస్తే ఈ 18 ఏళ్ళ లోపట పెళ్లిళ్ళు జరగనియడు, ఒకరికి ఒకరే భర్త, ఇలాంటి ఇక 3-4 పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు తలాక్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేది బంద్ అయింది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇటీవలే తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరిగినాయి. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్నాయి. అయితే ఈ 17 సీట్లలో మల్కాజ్గిరి సీటు చాలా కీలకం. ఈ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారో వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ప్రముఖ విశ్లేషకుడు నీల ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మల్కాజ్గిరి చాలా కీలకం కదా, అండ్ ఇక్కడ మన సిట్టింగ్ ఎంపీ కూడా ముఖ్యమంత్రి వర్యులు. ఎవరు గెలవబోతున్నారు? ఈ సీట్ ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? ముందుగా ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మల్కాజ్గిరి తెలంగాణలో కాదు ఇండియాలో కూడా పెద్ద నియోజకవర్గం, చాలా పెద్ద పాపులేషన్లో. మల్కాజ్గిరి ప్రస్తుత ఎంపీ అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు ప్రస్తుత ఎంపీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇది రేవంత్ రెడ్డి గారు. ఈ మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఓటర్లను తీసుకుంటే 30% 35% ఆంధ్ర ఓట్లు కూడా సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లోకల్ ఓట్లు 30% ఉంటాయి. ఈ తెలంగాణ వీళ్ళందరూ కలిపితే 100% అనుకోండి. పోయినసారి రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో మొత్తం కూడా ఎక్కువ మెజార్టీ టీఆర్ఎస్కున్న రేవంత్ రెడ్డి గెలిచిండు. అంటే కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయిన వాళ్ళు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గెలిచిండు. ఈసారి ప్రజల యొక్క మూడు ఇది, ఎందుకంటే అర్బన్ ఏరియా, ఎడ్యుకేటెడ్ ఏరియా, వ్యాపారాలు కానీ విద్యా సంస్థలు కానీ జాబ్ పర్పస్లో ఉండేటోళ్ళు ఎక్కువ మిడిల్ క్లాస్ పైన ఉన్నారు, లోలో ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్ నుంచి పైన ఉన్నోళ్ళు, కింద మిడిల్ క్లాస్ లోలో ఉన్నోళ్ళు కూడా సైలెంట్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మోడీ మేనియా అనేది దేశం మొత్తం కూడా ఒకటి బాగా వస్తుంది. సరే, దేశాన్ని వదిలిపెడితే తెలంగాణలో సైలెంట్ చాప కింద నీరులాగా గ్రౌండ్లో వెళ్ళిపోయింది. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ చాప కింద నీరులాగా పోవడం ఒకటైతే, రెండవది తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ వాళ్ళు కేటాయించిన క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ పార్లమెంటుకు పోటీ అయిన ఈటల రాజేందర్ గారి యొక్క ఫేత్, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క ఉద్యమ నేపథ్యము ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ప్లస్ పాయింట్గా ఉంది. అయితే తెలంగాణలో గ్రాఫ్ పెరిగింది, చాప కింద నీరులా వచ్చినట్టు కానీ నిన్న కాక మొన్న అంటే జస్ట్ 5 months బ్యాక్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. మరి అంతా ప్రభావితం చేయలేకపోయింది కదా బీజేపీ? వాస్తవమే, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రభావితము చేయలేదు. బండి సంజయ్ గారు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చిండు. ఈ త్రియాంగిల్ టీఆర్ఎస్ అధికార పార్టీ మీద ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా దూసుకుపోతున్నాయి. ఈ దూసుకుపోయే క్రమంలో బీజేపీ ఎందుకు బ్రేక్ అయింది, బండి సంజయ్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిరో ఆటోమేటిక్గా వ్యతిరేక ఓటు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఈ ఓటు చీలిపోవద్దు, టీఆర్ఎస్ రావద్దు అని తెలంగాణ పబ్లిక్ డిసైడ్ అయ్యారు. ఒక మల్కాజ్గిరి పార్లమెంటు అనో లేకపోతే హైదరాబాద్ అనో రంగారెడ్డి ఇది అదే అని కాదు, ప్రత్యామ్నాయంగా ఏదో వచ్చినా సరే ఇది మళ్ళీ ఇక్కడ బీజేపీ వస్తుందా అంటే రాదు అధికారంకు వచ్చేంత. ఎందుకంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ లేదు, లీడర్షిప్ ఉంది. ఇప్పుడు 5 monthsలో ఏమైందంటే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయదు. ఒకటి నిధులు కావాలంటే పార్లమెంటుకు ఆ అధికారంలో ఉన్న పార్టీ సభ్యులైతే పంపిస్తారు. ఇది
ఎడ్యుకేటెడ్ ఆలోచన, ఓకే ఓటర్ ఆలోచన. సరే, మిడిల్ క్లాస్ ఆలోచన ఏముందని అంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ఇది ఆర్టికల్ 370 కూడా అవసరం లేదు వీళ్ళకి. అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. అంతకన్నా ముందు రామ మందిరం నిర్మించినాక అయోధ్య అక్షంతలు ప్రతి గడపకు పోయినాయి. ఓకే ఆ విధంగా వివిధ క్షేత్రాలలో హిందూ పరివార సంస్థలు అన్నీ కూడా పనిచేసినాయి. ఓకే అరే అయోధ్యలో గుడి కట్టిరు అని సోషల్ మీడియా కానీ టీవీలో కానీ ఒక బ్రహ్మాండమైన ఫోకస్ వచ్చింది. ఓకే అయ్యో ఇన్నేళ్ళ పోరాటంలో గుడి కట్టిండు మోడీ, కాబట్టి మోడీకి వేయాలి. రిలీజియన్ బేస్డ్ వెళ్ళిందంటారా? రిలీజియన్ బేస్డ్ వాస్తవమే, ఎందుకంటే ఒక యూనిటీ అనేది వచ్చింది. ఈ మల్కాజ్గిరి పెద్ద పార్లమెంట్ స్థానం కాబట్టి ఇక్కడ మైనారిటీస్ ఓట్లు కూడా ఉన్నాయి, ముస్లింల ఓట్లు. వాళ్ళు వేసే అవకాశం ఉందా ఈటల రాజేందర్కి? ఉంది. ఇప్పుడు ఎందుకంటే మైనార్టీలలో కూడా ఒకటే వేవ్ అనేది లేదు. ఓకే ఇప్పుడు మారుతుంది. మేము గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే, మామూలుగా పబ్లిక్ టాక్ వెళ్తే అక్కడ కొంతమంది నార్మల్ పబ్లిక్ ఏం చెప్పారంటే మేము అసలుకి ఓట్లు చీల కూడా కాంగ్రెస్కైనా ఇస్తాం కానీ ఈటల రాజేందర్కి ఏం అని. మీరు 10 మందిని అడిగితే ఒక ముగ్గురన్నా బీజేపీకి అనుకూలంగా మాట్లాడచ్చు. నాకు తెలిసి మాట్లాడతారు అంటే ఓకే మతాలకు అతీతంగా మాట్లాడతారు. అయితే మీరు మాట్లాడింది మగవాళ్ళని, ఓకే లేడీస్ దగ్గరికి మీరు పోలే, ఓకే మీరు ఇంటర్వ్యూ చేయలే ఓకే లేడీస్ దగ్గరికి. ఎందుకంటే ఆ సామాజిక కోణంలో ఆలోచిస్తే ముస్లింలల్లో మహిళల యొక్క బాధలు కూడా చాలా ఉన్నాయి. ఈ త్రిబుల్ తలాకు, ఈ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ త్రిబుల్ తలాకు రద్దు ఎవరు చేసిరు అని అంటే నరేంద్ర మోడీ చేసిండు అనేది. ఇక్కడ బీజేపీ కూడా కాదు, ఇక్కడ బీజేపీ పేరు ఎవరు మెన్షన్ చేస్తలేరు, ఓటర్ ఎవరు మెన్షన్ చేస్తలేరు, ఓన్లీ మోడీ. ఎవరంటే మోడీ, ప్రధానమంత్రి మోడీ. ఓకే త్రిబుల్ తలాక్ ఎవరు రద్దు చేశారంటే మోడీ. అది బీజేపీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశానికి అని కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయనే రద్దు చేసిండు. ఇప్పుడు ఆయన్నే ప్రధాని కావాలి. నువ్వు ఇంకా వేరే ఆలోచన ప్రజలకు లేదు. అంటే ఈ ఇన్సిడెంట్ తోటి ముస్లిం మహిళల ఓట్లు బీజేపీ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే చాలా మటుకు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ విధంగా పని చేస్తున్నాయి మాకున్న సమాచారం. ఇక్కడ ఇంకా వేరే అభ్యర్థులు ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, అటు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, ఇటుపక్క రాగి లక్ష్మారెడ్డి గారి, వారి పాత్ర ఏ మేరకు ఉండొచ్చు? పట్నం సునీతారెడ్డి వాళ్ళు చెవెళ్ళకెళ్ళి ఇటు షిఫ్ట్ అయ్యారు. అవును, తాండూరు నుంచి షిఫ్ట్ అయ్యారు. ఓకే రెండోది ఈటల రాజేందర్కున్నంత పబ్లిక్ బ్యాక్గ్రౌండ్, ఈటల కూడా లోకల్ కదా. అయితే ఈడ విషయం ఏంటంటే లీడర్ ఎవరని, ఓకే అక్కడ ఉన్న మనకు కనబడే ముఖం ఎవరిది. ఇప్పుడు హీరోగా నువ్వు చేస్తావు, నేను చేస్తా, పైసలు ఉంటాయి. ఓకే కానీ మనం హీరోగా చేస్తే అది ఏది మన ఆ మధ్యన ఒక వేణు డైరెక్టర్లా వచ్చింది చూడు, గ్రామీణ నేపథ్యం, కుటుంబ నేపథ్యం సినిమా, బలగం సినిమా లాగా సక్సెస్ కావచ్చు. ఓకే కానీ అందరు సక్సెస్ కాలేరు కదా. ఓకే ఇప్పుడు అదే చెప్తున్నా, ఈటల రాజేందర్ అనేది ఉద్యమకారులలో ఒక హీరో. ఓకే పబ్లిక్ లీడరు, పబ్లిక్ ఫేస్ అది. ఓకే పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఆ చేవేల, తాండూరు, ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ కొడంగల్లు, ఈ ఏరియాలలో పట్టు ఉంది వాళ్ళకి. సరే, అక్కడ వాళ్ళు జడ్పీ చైర్మన్ గా చేసింది ఆమె. ఓకే, ఆయన మినిస్టర్ కూడా చేసిన. అది బ్యాక్గ్రౌండ్ వాళ్ళ భర్త, వాళ్ళ నేపథ్యం అట్లా, వాళ్ళ భర్త, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కథ అట్లా వచ్చింది కాబట్టి అది మేనేజ్మెంట్. ఇది లీడర్షిప్. మేనేజ్మెంట్ కి, లీడర్షిప్ కి, ఆర్గనైజేషన్ కి చాలా తేడా ఉంటుంది. రాగిడి లక్ష్మారెడ్డి గురించి, రాగిడి లక్ష్మారెడ్డి ఆ ఉప్పల్ వరకే తెలుసు. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంటైర్ పబ్లిక్కి తెలియదు, కామన్ పబ్లిక్కి తెలియదు, సోషల్ పబ్లిక్కి తెలియదు, ఎవరికి తెలియదు. పార్టీకి క్యాండిడేట్ టికెట్ ఇచ్చింది, గెలిచిరు. మనం ఇంకో క్వశ్చన్ కూడా వేసుకోవచ్చు. చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్లో, మల్కాజ్గిరి పార్లమెంట్లో అంతా టీఆర్ఎస్ వాళ్ళే. మొత్తం బీఆర్ఎస్కి వచ్చినాయి. బీజేపీ వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా కూడా అర్బన్ ఏరియాలో అంటే మల్కాజ్గిరి అనేది, సికింద్రాబాద్, ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. అవును, సెటిలర్స్ ఓటు బాగా డామినేట్ చేసింది. బీఆర్ఎస్కు వాస్తవానికి సెటిలర్స్ ఓటు తోటి బెటపడ్డది. ఇప్పుడు సెటిలర్స్ ఎవరి వైపు మొగ్గు చూపించే అవకాశం? సెటిలర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎలక్షన్లకి, ఏపీ అసెంబ్లీకి అంతా అసెంబ్లీకి డబల్ ఓట్లు ఉన్నాయి. ఈ నుంచి ఏపీకి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆడ కీలకం వాళ్ళకి, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కథ, ఇక రాజకీయ. చిన్న గాసిప్ ఉందన్న, రేవంత్ రెడ్డి గారు ఏదో లోపాయికారు ఒప్పందం చేసుకొని బీజేపీ తోటి ఇక్కడ ఫేక్ క్యాండిడేట్ని, డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు ఈటల రాజేందర్ గెలుపు కోసం అనేది ఒక వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఇక ఫేక్ క్యాండిడేట్ పెడితే రేవంత్ రెడ్డి 4 సార్లు ఇక్కడ రోడ్ షోలు చేయడు. ఓకే,
ఇంకొకటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చెప్తాడు కదా, ఏది మన అందరూ హోంగార్డులు ఉన్నారు, నేను ఎంట్రన్స్ పాస్ అయ్యి ఐపీఎస్ అయినా, వాళ్ళు కానిస్టేబుల్ కాకపోతే నాదేం సంబంధం అని. ఐపీఎస్ పాస్ అయినా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఇప్పుడు నేను నెగిటివ్ అది చెప్పినా కదా, పాజిటివ్ ఏంటంటే వాళ్ళ రెడ్డి కాబట్టి ఇన్ని రోడ్ షోలు చేసిండు, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటున్నారు. బేసిక్గా మల్కాజ్గిరి పార్లమెంటు అనేది రెడ్డి డామినేటెడ్ ఏరియా, వాస్తవమే. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది కాదు, లేకపోతే ఒక కార్పొరేటర్ని మేయర్ని డిసైడ్ చేసే ఎలక్షన్లు కాదు, ఇది దేశానికి సంబంధించింది. ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రధానమంత్రి అయినాక దేశభక్తి అనేది కామన్ పీపుల్, అంటే దేశభక్తి ఎవరికి లేదని కాదు, అందరికి ఉంది. కానీ దాన్ని ప్రదర్శించడం వల్ల ఈ 10 సంవత్సరాల హైప్ వస్తుంది. కాబట్టి దేశం వల్ల మోడీ ఉండాలి అని అంటే ఈడ ఎంపీ బీజేపీ గెలవాలి. ఓకే అన్న, ఇంకొక చిన్న పుకారు ఉందన్న, ఇక్కడ ఉన్న రెడ్డిలు మొత్తం వారి డామినేషన్ ఉంది కాబట్టి రెడ్డిలు మొత్తం ఒక స్టాండ్ తీసుకున్నట్ట, పార్టీలకు అతీతంగా మన రెడ్డి సమితి మొత్తం సునీత మహేందర్ రెడ్డి గారికి వేయాలి, ఏ పార్టీ అయినా సరే విడిచిపెట్టాలి, మనం ఎంపీ మాత్రం సునీత మహేందర్ రెడ్డికి వేయాలి ఓటు. ఉన్నాయి కులాలు, ఒక్కొక్క కుల సంఘాలు ఒక్కొక్క రకంగా వాళ్ళ స్టాండ్ తీసుకుంటారు. ఏదో 10 మంది కుల నాయకులు కుల సంఘం పెట్టుకొని మేము నాయకులం మేము చెప్తే ఆ సామాజిక వర్గం మొత్తం ఓట్లు వేస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే తండ్రి ఎవరికి వేస్తాడో, భార్య ఎవరికి వేస్తుందో, కొడుకులు ఎవరికి వేస్తాడో తెలియదు. స్వేచ్ఛ పెరిగింది. ఒకప్పుడు అని అంటే అయ్యో మా ఆయన వేసిండు ఈ పార్టీకి నేను వేయాలి, నా పిల్లలు వేయాలని ఉండే. ఇప్పుడు అది దాటి వచ్చింది. ఇప్పుడు విలేజ్లకు వెళ్ళి టౌన్లకు వస్తున్నారు స్టూడెంట్స్ చదువుకోవడానికి, బతకడానికి, ఇక్కడ సమాజాన్ని చూస్తున్నారు. ఇది ఎవరు బెటరు, ఎవరు కాదు, ఎవరు లీడరు కాదు, ఎవరు సెల్ఫిస్ట్, ఎవరు పబ్లిక్ లీడరు, ఏ పార్టీ కరెక్ట్, ఏ పార్టీ కాదు, ఇది అసెంబ్లీ ఎలక్షన్లా, పార్లమెంట్ ఎలక్షన్లా, ఇది కార్పొరేట్ ఎలక్షన్లా, మున్సిపల్ ఎలక్షన్లా అనేది అందరికీ క్లారిటీ ఉంది, అందరికి క్లారిటీ ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చింది అనుకో ఎగ్జాంపుల్, కామన్గా కాంగ్రెస్ వైపు ఉంటుంది. కారణం ఏంటి అంటే రాష్ట్రం వల్ల అధికారం వల్ల ఉంది కాబట్టి, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కోఆర్డినేషన్లో అభివృద్ధి అన్న జరుగుతుంది అన్న ఆలోచనలో కామన్ పీపుల్ అట్లా ఉండొచ్చు. లేకపోతే అది ఇట్లా వీళ్ళకి కర్రు కలిసి వాత పెట్టాలంటే వీళ్ళు జర ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళకి ఇట్లా కాదంటే ఉంటా కావచ్చు, వచ్చింది. అట్లనే జర అవతల ఆలోచనలని స్పీడ్ని పాలకుల అహంకారం ఏదన్నా ఆధారపడి ఉంటుంది, ప్రజలకు కనబడితే అప్పుడు అది బ్రేక్ చేయడానికి ఆపోజిషన్కి కరెక్ట్ ఎంపీ ఎలక్షన్స్ ముందర బీసీ సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం అంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన బీసీలు మొత్తం ఈసారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని. ఇది ఎట్లా చూసారు? ఆ బీసీ సంఘానికి వాల్యూవే లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అని జాతీయ అధ్యక్షుడు, శ్రీనివాస్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, వీళ్ళంతా సంఘం పెట్టుకొని ఆ సంఘానికి వాళ్ళు సేవ చేయాలనుకుంటారు, ఏదో రకంగా చేసుకుంటారు. కానీ వాళ్ళ వల్ల బీసీల ఓట్లు ప్రభావితం అయితే అంటారు? కావు, ఓట్లు ప్రభావితం కావు, సీట్లు ఉంటాయి వాళ్ళకి. వేదిక కాడ కూర్చోవడానికి ఒక సీట్ ఉంటుంది, ఓట్లు ప్రభావితం. వాళ్ళు ఒక హోదాను పెట్టుకొని వాళ్ళ వాయిస్ని ఇవ్వడానికి పబ్లిక్లో ఒక ఇది ఒక రీజన్ ఉంటుంది. ఏదంటే బీసీ సంఘం అనేది ఉంటుంది, ప్లాట్ఫామ్ లాగా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి బీసీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి బీసీలంతా మద్దతు ఇస్తారు అంటే బీసీలు నమ్మరు. అంతెందుకు అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీకి ఓట్లేలే. వీళ్ళేమో జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆ రోజు మద్దతు ఇచ్చిండు అనుకుంటా, ఆర్ కృష్ణ ఇయ్యలేదు, రాలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా ఎక్కడైతే గ్రాఫ్ లేదో ఆ పార్టీకి మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తాయి. ఇది ఎంతవరకు వాస్తవం? గ్రాఫ్ లేదని అప్పుడు బీజేపీ లేదు, ఇప్పుడు చూసినట్లయితే దీనివల్ల ఇంకొక ఉపయోగం ఉంది. సరే గ్రాఫ్ లేకున్నా చేయొచ్చు, కానీ ఈడ ఇంకొక ఉపయోగం ఏముందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలా, తెలంగాణ చరిత్రలా బీసీలకు రాజ్యాధికారం రాలేదు అనేది గట్టిగా అయితే పోతుంది కదా ప్రజలకి. ఇప్పుడు సరే ఆ బీజేపీకి అంత లేదు అని సీట్లు రావు అని ఓట్లు రావు, రాష్ట్రం వల్ల అధికారంలో రాదు. కానీ రెండో రకమైన లాభం ఏంది అని అంటే బీసీలని ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని చేయలేదు ఏ పార్టీ అనేది ప్రజలలో వెళ్ళిపోయింది.
ఈ బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చినాక ఒక డిబేట్ జరిగింది ఆర్ కృష్ణయ్య గారికి మందకృష్ణ మాదిగ గారికి. ఓకే. మందకృష్ణ మాదిగ ఏమన్నాడు, అరే మేమన్నా అయినామన్నా దళితులము, మీరు కాలేదన్నా, ఇప్పుడన్నా మీరు రాండి బేటీ అని అన్నాడు. అంటే ఈ యొక్క కంటెంప్ట్ వీళ్ళు ఈ చర్చ గ్రౌండ్ లెవెల్లో మ్యాక్సిమం 60-70% వెళ్ళిపోయింది. ఎడ్యుకేటర్స్ అందరికి వెళ్ళిపోయింది. బీసీ స్లోగన్. అంటే అరే అవును, మనము మంత్రులలో చూసుకున్న మన నిష్పత్తి ప్రకారం మన ప్రాతినిధ్యం తక్కువ, ఏ రకంగా చూసుకున్నా ప్రాతినిధ్యం తక్కువ. మనం జెండాలు కొట్టాలి, జిందాబాదులు కొట్టాలి, దెబ్బలు తినాలి, కేసులు పెట్టుకోవాలి. అధికారం మాత్రం రెడ్లకు దొరలకైనా వెలమలకు రెడ్లకు అనేది వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ రేపు పడుతుంది. ఒకవేళ నీ బీసీ ముఖ్యమంత్రి అనేది అది ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే అన్న, మన విషయానికి వద్దాం. మల్కాజ్గిరిగా ఎంపీగా స్టేట్గా చెప్పండి, ఎవరు గెలుస్తున్నారు? ఒకవేళ గెలిస్తే అంటే ఈటెల రాజేందర్ గారని మీరు స్పష్టంగా చెప్తున్నారు, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవచ్చు? ఎందుకంటే దాదాపుగా 35 lakhs పైన ఓట్స్ ఉన్నాయి ఇక్కడ. చెప్పండి, ఎంత మెజార్టీతో గెలవచ్చు? ఇప్పుడు 35 lakhs ఓట్లు ఉన్నాయి. దీంట్లో పోల్ అయింది 50% బిలోనే అయింది. అంటే 20 lakhs బిలో, 20 lakhs బిలో, 20 lakhs కూడా ఇంకా 20 lakhs బిలో అనుకోండి. ఓకే. దీంట్లో ఈటెల రాజేందర్ గారికి నాకు తెలిసి ఒక 60% అబోవ్ పడుతుంది. ఓకే. టీఆర్ఎస్ పాత్ర అనేది ఈడ నిల్లు. టీఆర్ఎస్ పాత్ర ఈడ ఎమ్మెల్యేలు కూడా అంత పెద్దగా పనిచేసి రోడ్ షోలు చేసి ప్రచారం చేసినట్లు కూడా కనబడలేదు. ఓకే. ఈ టీఆర్ఎస్ ఓటు మొత్తం కూడా షిఫ్టెడ్ బీజేపీకి 80%. ఇవో 20% బీజేపీ నచ్చనులు కాంగ్రెస్కు ఇచ్చేయచ్చు. 1,00,000 మెజార్టీ పైనే గెలుస్తాడు అనేది పబ్లిక్ టాక్. ఓకే. ఇంటర్వ్యూ మించి ముందు ఒక చిన్న క్వశ్చన్ అన్న, తెలంగాణలో ఉన్న అవుట్ ఆఫ్ 17 సీట్స్కి ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్? ఈ అనాలిసిస్ ప్రకారం తెలంగాణ మొత్తం ఒక మల్కాజ్గిరిలో ఏ విధంగా అయితే వాతావరణం ఉందో ఇది తెలంగాణ మొత్తం కూడా పాకింది. ఓకే. ఈవెన్ నల్లగొండ కమ్యూనిస్టుల అడ్డ, నల్గొండ గడ్డ అని అంటారు, కాంగ్రెస్లో అడ్డ అని అంటారు. రెడ్డి బ్రదర్స్, రెడ్డి బ్రదర్స్ నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ జానారెడ్డి, వీళ్ళ డామినేటెడ్ ఏరియాలో బీజేపీ సైలెంట్ ఓటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. అంటే గెలవచ్చు, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే నేనేమంటున్నా, పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో 40,000 ఓట్లు వచ్చిన, 50,000 ఓట్లు వచ్చిన ఒక పార్టీకి ఈరోజు గెలిచిన పార్టీని ఆ రోజు గెలిచింది, ఈరోజు అధికారంలో ఉన్నది అంత బలమైన సామాజిక వర్గం, రాజకీయంగా బలంగా ఉన్న, క్యాడర్ బలంగా ఉన్న పబ్లిక్లో కాంగ్రెస్ అనేది నల్గొండ ప్రాంతంలో గట్టిగా ఉన్న ఏరియాలో బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. ఓకే. నువ్వు గెలవకున్నా సరిపోతుంది, గెలవకున్నా పర్వాలేదు, కానీ గెలిచేటోని చెమటలు పట్టేస్తే చాలు కదా. మిగతా స్థానాల పరిస్థితి, మిగతా స్థానాలలో కూడా బీజేపీ మెజార్టీ స్థానాలల్లో ఈరోజు చాలా మటుకు ఫుల్ ఫైట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ కానీ, తర్వాత కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇంకా కొన్ని ఏరియాలు ఓవరాల్గా ఒక 8 స్థానాలల్లో పోటీ లేకుండా అవుట్ రైట్ గెలుస్తుంది బీజేపీ. ఒక 4-5 స్థానాలల్లో నువ్వా నేను అన్నట్లుంటది. ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ తీసుకుందాం, ఈ 3% 4% ఓటు షేర్ మధ్యన బీజేపీ కాంగ్రెస్ అనేది ఉంది. అయితే మెజార్టీ ఉంది. ఇప్పుడు డీకేఆర్ నాకు ఫస్ట్ 10% ఉన్నది, అది తగ్గి 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 జర బ్యాలెన్స్ 4 కాడ ఆగింది. ఎలక్షన్స్ డే వరకు కూడా 4% ఉంది, గ్రాఫ్ ఉంది, కాబట్టి బెట పడుతుంది. కానీ అదైతే ఫైటే కదా, అదైతే ఫైటే కదా. ఇప్పుడు నాగర్కర్నూల్ ఉంది, నాగర్కర్నూల్లో అసలు ఓటు బ్యాంక్ లేని, క్యాడర్ లేని ఏరియా. ఏదో ఉంటే ఓట్ బ్యాంక్ కొంత అనేది షిఫ్టెడ్, అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుంది. పబ్లిక్ అయితే నువ్వు ఎంత చెప్పినా ఏరు కదా. అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పి అడిగిరు, అన్ని పార్టీలు అడుగుతాయి, వీళ్ళు అడిగిరు, ఏ లేదు, కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లోకి వచ్చే వరకు నాగర్కర్నూల్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ ఓటు షిఫ్ట్ అయింది, టీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయింది. ఆడ ఒకటి క్యాండిడేట్ కొన్ని తావలల్లా. ఇప్పుడు వాస్తవానికి మోడీ వేవ్ ఒకటైతే
కేంద్రంలో మోడీని ప్రధానమంత్రిని చేయాలన్న ఆలోచనతోటి ఓట్లేసేది ఒకటైతే, ఓకే రెండవది ఆ పార్లమెంట్ సీట్ల పోటీ చేసే వ్యక్తి ఆ వ్యక్తిత్వం కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది ఈ ఎలక్షన్లో. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మంచి క్యాండిడేట్ స్టఫ్ ఉన్నోళ్ళని, పబ్లిక్ ఫిగర్ ఉన్నోళ్ళని, పబ్లిక్ తోటి రిలేషన్ ఉన్నోళ్ళని పెట్టడం వల్ల బీజేపీకి ఇది అడ్వాంటేజ్ అయిపోయింది. అంటే ఆల్రెడీ మోడీ మేనియా 50% అయితే ఇక్కడ అభ్యర్థి 50%. ఓ 10-20% కాంగ్రెస్ కి సీట్లు వస్తాయనా అవుట్ రేట్? కాంగ్రెస్కు అవుట్ రేట్ అనేది నల్గొండ, ఖమ్మం ఓకే ఇవి ఫిక్స్డ్. నల్గొండ, ఖమ్మం అనేది ఫిక్స్డ్. ఇక తత్తిమత వల్ల నాగర్కర్నూలు కూడా అంటారు కదా, నాగర్కర్నూలు ఫైటింగ్ ఫుల్ ఫైటింగ్ ఉంది. అంటే 2 సీట్లు చెప్తారా కాంగ్రెస్కు అవుట్ రేట్? 2+ అంటే 4-5. ఓకే ఓకే. బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ పరిస్థితి నాకు తెలిసి ఒక మెదక్ ఒకటే ఫైటింగ్ ఇస్తారు. అది కూడా 100 కోట్ల ఏదో ప్రాజెక్టు ఒక ట్రస్ట్ పెట్టి నేను సర్వీస్ చేస్తా అన్న పబ్లిక్ని ఒక ఆశ పెట్టిండు వెంకటరామరెడ్డి. ఆశ పెట్టి ఒక ట్రస్ట్ పెడతా, నేను హాస్పిటల్ కడతా, నేను మీకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అంటే పబ్లిక్ ఏదో ఆశతోటి ఉంటే గిట చెప్పలేము. కాకపోతే మెదక్ కూడా కష్టం. మెదక్లా 0 లేదా 1? మెదక్లా హరీష్ రావు కేసీఆర్ మీద ఆధారపడి ఉంది. ఈ 2 గజ్వేలు, సిద్దిపేట, ఈ 2 గీట ఆడ 50 వేల మెజార్టీ ఇస్తే వెంకటరామరెడ్డికి ఇస్తే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 10,000 మెజార్టీ, 15,000 మెజార్టీ, అత్యవసర మెజార్టీ ఇచ్చిర్రు అనుకో అది కూడా ఓకే. హైదరాబాద్ అంటే మేమన్న టైప్ అంతే. ఇక హైదరాబాద్ అంటేనే అసదుద్దీన్ అంటేనే హైదరాబాద్ అనిపిస్తుంది. అందుకే నేను హైదరాబాద్ పదాలు కూడా మారుతుంటాయి కదా. అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసినాం. చంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేటు, గోషమాల్ అంటే బీజేపీది వదిలేయండి. ఈ కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. బహదూర్పుర ఈ మన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నది, ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నది. ఆ ఏరియాలో అసెంబ్లీ ఎలక్షన్లో చెమటలు పట్టించారు ఎంఐఎంకు. కొన్ని దశల ఓడిపోతుందా చార్మినార్ కూడా అట్లనే జరిగింది. అంటే చార్మినార్ నీకు 80% ఓటు కదా వాళ్ళది, ముస్లింలది కమ్యూనిటీ ఓట్లు 80%. ఆ ఏరియాలో కూడా ఓడిపోతుర్రా అన్న ఇంటెన్షన్ వాళ్ళ లోపల కలిగింది. 5-6 రౌండ్ల వరకు బీజేపీ వచ్చింది, బాగా టఫ్ ఇచ్చింది. నీకు ఆడ పెద్ద గెలిచింది వాళ్ళు లక్షల మెజార్టీ ఏం కాదు. ఇంతకుముందుకు ఎంబీటీకి ఎంఐఎంకి నడిచేది, ఇప్పుడు ఎంబీటీ 3rd ప్లేస్లో పోయింది. ఎంఐఎం బీజేపీ మధ్యన మన అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, కాంగ్రెస్ ఉండాలని డిసైడ్ అయిన ఓటర్స్ హైదరాబాద్ వరకు వచ్చే వరకు, ఓల్డ్ సిటీ వరకు వచ్చే వరకు బీజేపీ రావాలని కోరుకున్నారు. కాబట్టి టఫ్ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ ఎఫెక్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. చెప్పలేం అంటే గెలుస్తాను కూడా చెప్పలేం, ఎందుకంటే ఫేక్ ఓట్లు కొన్ని కొట్లాడుతారు ఏడా ఎంఐఎం పైన. అవును, టైగర్ నరేంద్ర కొట్లాడిండు, బాలరెడ్డి కొట్లాడిండు, మన చాలా మంది ఒక మహిళతోటి అవుతుంది. అంటే వారి వల్ల కాలేదని కాదు, ఆ రోజు ఉన్న బలానికి ఛత్రపతి శివాజీకి పిడికడంత సైన్యం, కానీ మొఘళ్ళను ఓడించలేదా? అట్లనే ఆడున్న పరిస్థితులలో వాళ్ళ నాన్నగారు ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద బండరాయిని గడపార తీసుకొని కొడతా ఊరు, అది అప్పుడో ఇప్పుడో పర్రే వస్తుంది. ఈసారి కొంచెం భయపడుతుండు ఓవైసీ, భయపడుతుండు కాబట్టి పబ్లిక్లా రోడ్ షోలు కాకుండా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసిండు. ఈసారి మీరు చూసిరో లేదు, సరే ఆయన గుడికి పోయిండా, బడికి పోయిండా, ఆయన హిందువుల ఇళ్ళకి పోయి కూడా నమస్తలు పెడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి ఓట్లు కావాలని. ఈ ఎఫెక్ట్ చాలా మట్టుకు హైదరాబాద్ మీద కాదు, హైదరాబాద్ నుంచి ఎంటర్ తెలంగాణ మీద కూడా పడ్డది, ఆల్ ఓవర్ ఇండియా మీద పడ్డది. మాధవీలత గారు ఫైట్ ఇస్తున్నారు. ఇది మాధవీలత ఫైట్ కాదు, మోడీ మానియా, మాధవీలత దూకుడు స్వభావము, క్యాడర్ యొక్క ఉత్సాహం. అంటే అక్కడ బీజేపీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు. చెప్పలేం, గెలిచే అవకాశాలను కొట్టిపాడేయడానికే వీల్లేదు. చాలా మంది అనాలిసిస్టులు లేదు గెలవదు అని అనొచ్చు. ఎందుకు గెలుస్తుంది అని అంటే మెజారిటీ తగ్గుతుందేమో కానీ మళ్ళీ ఓవైసీ గారే గెలుస్తారనేది ఒక వినికిడి. నేను చాలా కొన్ని వీడియోలు చూసిన, కొంతమంది అంటే ఈ వీడియోలు కొన్ని ఫ్రాంక్ వీడియోలు వస్తాయి, కొన్ని రియాలిటీ వీడియోలు వస్తాయి. కొంతమంది నేను ముస్లిం వాళ్ళని కూడా అడిగిన ఓల్డ్ సిటీలో, మేము కూడా వెళ్ళాం పబ్లిక్. అయితే లేడీస్, మెయిన్ లేడీస్ దగ్గర
విషయం ఏంటంటే లేడీస్ దగ్గర ఎడ్యుకేటెడ్ లేడీస్ ఇళ్ళల్లో ఉన్న లేడీస్ చాలా మటుకు ఈ త్రిబుల్ తలాక్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఓకే, మనం ఎంత అవునన్నా కాదన్నా ఎఫెక్ట్ పడ్డది. రెండో విషయం ఏంటంటే మోడీ ఈసారి వస్తే ఈ 18 ఏళ్ళ లోపట పెళ్లిళ్ళు జరగనియడు, ఒకరికి ఒకరే భర్త, ఇలాంటి ఇక 3-4 పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు తలాక్ 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 అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేది బంద్ అయింది. ఇప్పుడు బంద్ కావాల్సినవి ఏంది, చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వాళ్ళకు చట్టం, వాళ్ళ చట్టబద్ధం. ఓకే, 10 మందిని 4గురిని 5గురిని కనడం వాళ్ళకి చట్టబద్ధం, 4గురిని చేసుకోవడం చట్టబద్ధం. ఇవి రావు. ఓకే, ఒకరే భార్య, ఒకరికి ఒకరో ఇద్దరు అందరికి. కాబట్టి అలాంటి కృతజ్ఞత భావంతో